మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఇన్ఫోస్ పక్కన కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9/10/2023 టీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం జరిగిందని, జనవరి 5న మీ ఇళ్లలోకి మీరు గృహప్రవేశం చేసుకోవచ్చని అప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగిందని, తాళాలు డాక్యుమెంట్లు ఇచ్చారని, ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు లేని తమకు ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు 6,240 కుటుంబాలు ఎంతో సంతోషించారని, కానీ ఆ తర్వాత ఎన్నికల కారణంగా గృహప్రవేశాలు వాయిదా వేశారని, సంబంధిత విద్యుత్ మరియు నీటి సరఫరా ఇవ్వడం లేదని, ఇల్లు వచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారని, నెల నెలకు అద్దెలు కట్టలేకపోతున్నామని, ఏ అధికారుల వద్దకు వెళ్ళినా తామేమీ చేయడం లేదని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి డబుల్ బెడ్రూమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పన్నీరు మహేష్, సెక్రటరీ నల్లా రాజ్ కుమార్, విజయ్ కుమార్, దస్తగిరి, ఉపేందర్ మరియు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నాకు కొడుకులు లేరు, బిడ్డలే, మాంసులైన బాగలేడు, నాకు కష్టం చేతనైతే లేదు. నేను ఇప్పుడు ఎలా కొడుతున్నా, నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కిరాయిళ్ళల్లో కట్టలేక చచ్చిపోతున్నా నేను. మళ్ళీ ఎట్లా చేస్తారు? మాకు అది చేయండి. మీరు ఇల్లు ఇచ్చారు, మేము గేట్ లోపల నుంచి రాణిస్తలేరు. మా పరిస్థితి ఏంటి? మేము ఫుట్పాత్ల మీద పండుకోవాలన్నా లేకపోతే చచ్చిపోవాలన్నా ఎట్లా చెప్పండి? మీరే దయ చూపండి. చాలా ఇబ్బంది పడుతున్నాము, పేద ప్రజలు చాలా రెంట్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఇల్లు ఇచ్చారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇల్లు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చి మా ఇల్లు లాక్కుంటున్నారు. మా పరిస్థితి సార్ ఇలాగే మాలాగనే నాలుగు మూల దగ్గర సేమింట్లో ఇంద్ర గురుకల్పన ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరి 6,240 కుటుంబాలు మరి మేమే తప్పు చేసినాం సార్. దయచేసి మా అందరి బాధ కూడా మీరు అర్థం చేసుకొని మాకు తొందరగా నీళ్లు, మాకు కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పుట్టి వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఈ అమ్మమ్మ పాపం వాళ్ళ భర్త కాలనీకి రెంట్ కట్టిన పడుతుంది సార్. దయచేసి వీళ్ళందరి తరఫున మిమ్మల్ని కోరుచుంటున్నాను. దయచేసి త్వరలో మమ్మల్ని మా ఇళ్ళలో మనం పంపించాలి. మళ్ళా అప్పుడే మాకు ఇళ్ళలో పంపించేది ఉంటే మీ ఎలక్షన్ల వల్లనే మేము బయట ఉన్నాం. మళ్ళీ ఎలక్షన్లు అంటారు సార్. మాతో మీకు ఏం పని లేదనుకుంటే మాతో మీకు ఏ విధంగా మేము వద్దనుకుంటే మీరు అర్థం చేయండి సార్. దయచేసి మాకు తొందరగా ఇల్లిస్తే మిమ్మల్ని మేము ఇంకా గెలిపించుకుంటాం. మీ అందరం కూడా కలిసి వస్తాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.